మాకు. నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకుని వదిలేస్తారు, నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశాను. అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి, పెళ్ళి అవనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్ళి అయిన తర్వాత అంతవరకు ప్రాపర్టీ. కొడుకైతే సొంత పార్టీ, తండ్రి ఆధ్వర్యంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెడ్డ. కానీ నా కూతురు చేత పెళ్ళైన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద చిన్న బ్యాడ్గా చెప్పించారండి. ఎంత బ్యాడ్గా చెప్పినా జగన్ గారు సేవకుడిగా ఉంటాను, అది తిరిగి లేదు. ఎవరు బెదిరించినా కూడా ఎదుర్కోను. పార్టీలో చేరాను, పక్క చూపు చూడడం చేత కాదు. కూతురు చేత, ఈగుడు చేత, ఈగుడు కుటుంబం చేత తిట్టించిన కూడా లెక్క చేయను. ఎవరో మహానుభావుడు చిచ్చిపట్టినకి ఆలోచించి. నేను క్రాంతి బార్లిపూడి. మొన్న నా వీడియోకి మీ స్పందన నాకు కొన్నంత ధైర్యాన్ని ఇచ్చింది. మీ పాజిటివ్ కామెంట్స్ వల్ల చాలా ఇన్స్పైర్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నుండి పోటీ చేయడం మన అదృష్టం. ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురాన్ని బాగా డెవలప్ చేస్తారన్న నమ్మకం నాకుంది. పవన్ కళ్యాణ్ గారు గత 10 ఏళ్లుగా పార్టీని తన సొంత డబ్బుతో నడుపుతూ ఎంతోమంది రైతులకు అండగా ఉన్నారు. ఎటువంటి అధికారం లేకపోయినా ఎన్నో సమస్యలకు ఆయన స్పందించిన తీరు చాలా బాగుంది. అలాంటి నాయకులకి అధికారం వస్తే అసెంబ్లీలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. పాజిటివ్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ గారిని మనమందరం బాగా అండగా నిలబడి భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపుదాం. అందుకు నా వంతు కృషి నేను బలంగా చేస్తాను. మీరు చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే.